అందరికీ నమస్కారం. ఇవాళ జనరేటివ్ ఏఐ అంటే ఏమిటో తెలుసుకుందాం. దీని అసలు ఉద్దేశం కొత్తగా, ఒరిజినల్‌గా ఏదైనా సృష్టించడం. ఇది కేవలం ఉన్న సమాచారంని విశ్లేషించేదో, వర్గీకరించేదో కాదు. ఇది కొత్త కంటెంట్‌ను రూపొందించగలదు. ఇది రకరకాల రూపాల్లో ఉండవచ్చు. ఉదాహరణకి ఒక ఈమెయిల్ లేదా పద్యం రాయడం, ఓ ప్రత్యేకమైన కళాచిత్రం రూపొందించడం, సంగీతాన్ని తయారు చేయడం, సాఫ్ట్వేర్ కోడ్ రాయడం, ఇతర సిస్టమ్ల కోసం డేటా రూపొందించడం, లేదా డిజైన్లు తయారు చేయడం, ఇలా చాలా చేయగలదు. నేను మొన్న ఎప్పుడో ఒక వీడియో వదిలా నా ఛానల్లో. అది ఏఐతో చేసిన ఇంగ్లీష్ పాట. అందులో ఉండే డాన్సర్లు ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఏఐ. ఇది ఎలా నేర్చుకుంటుంది? ఇది పెద్ద మొత్తంలో ఉన్న డేటా నుండి శైలి, నిర్మాణం, ప్యాటర్న్లను గుర్తించి అవి ఎలా పని చేస్తాయో అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత అదే శైలిలో కొత్తగా కానీ ఒరిజినల్గా ఉండే కంటెంట్ను సృష్టిస్తుంది. ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే డిస్క్రిమినేటివ్ ఏఐ అని ఒకటి ఉంది. దాంతో మనం పోల్చి చూద్దాం. డిస్క్రిమినేటివ్ ఏఐ అంటే ఒక విధంగా క్లాసిఫికేషన్ లాగా ఉంటుంది. అంటే వర్గీకరిస్తుంది. మీరు దానికి ఫోటో చూపిస్తే ఇది పిల్ల లేదా పిల్లి కాదా అంటే అది చెబుతుంది. పిల్లి అనే చెబుతుంది, పిల్లి అయితే. అదే జనరేటివ్ ఏఐ అయితే ఒక హ్యాట్ ధరించిన పిల్లిని బొమ్మగా గీయని అడిగితే అది చిత్రాన్ని డిజైన్ చేసి సృష్టిస్తుంది. అంటే ఇది కేవలం వర్గీకరించడం మాత్రమే కాదు, ఏదైనా సృష్టించగలదు. ఇదే జనరేటివ్ ఏఐ. మనం ఇవాళ తెలుసుకోవాల్సిన ముఖ్య ఉద్దేశం, మొదటిసారిగా సృష్టించగల ప్రాథమిక టెక్నాలజీ నుండి ఇలాంటి క్రియేటివ్ పనులు చేయగల అత్యాధునిక సిస్టంలు ఎలాగ వచ్చాయో అని మాత్రమే.